అందరికీ నమస్కారం. ఎలక్ట్రీషియన్ ట్రేడ్ యొక్క ఈ మాడ్యూల్‌కు స్వాగతం. నేటి సెషన్‌లో ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కొరకు కంట్రోల్ క్యాబినెట్ యొక్క డిజైన్ లేఅవుట్, అసెంబుల్ కంట్రోల్ ఎలిమెంట్స్ మరియు వైరింగ్ యాక్సెసరీల గురించి మనం నేర్చుకుంటాం. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ గీయడం, కంట్రోల్ ప్యానెల్ పై లేఅవుట్ ని మార్క్ చేయడం, యాక్సెసరీలను వైరప్ చేయడం, రూటింగ్, బంచింగ్ మరియు టైయింగ్ ద్వారా వైరింగ్ ని అమర్చడం నేర్చుకుంటారు. కంట్రోల్ ప్యానెల్ ని టెస్ట్ చేయడం నేర్చుకుంటారు. అవసరమైన కాంపోనెంట్లు మరియు టూల్స్: ట్రైనిస్ టూల్ కిట్ 1, స్క్రైబర్ 100 మిల్లీమీటర్లు 1, బ్లేడ్తో హ్యాక్స్ ఫ్రేమ్ 300 మిల్లీమీటర్లు 1, హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ 6 మిల్లీమీటర్ల సామర్థ్యం 1, హెచ్ఎస్ఎస్ డ్రిల్ బిట్ 6 మిల్లీమీటర్లు మరియు 3 మిల్లీమీటర్లు 1, రౌండ్ నోస్ ప్లయర్ 150 మిల్లీమీటర్లు 1, క్రింపింగ్ టూల్ 200 మిల్లీమీటర్లు 1, డిజిటల్ మల్టీమీటర్ 1, మెగ్గర్ 500 వాట్స్ 1, కాంట్రాక్టర్ 4 పోల్స్ 16 ఆంప్స్ 240 వాట్స్ 1, థర్మల్ ఓవర్లోడ్ రిలే 10 ఆంప్స్ 415 వాట్స్ 1, ఓవర్లోడ్ రిలే 15 ఆంప్స్ 415 వాట్స్ 1, పుష్ బటన్స్ రెడ్, గ్రీన్, ఎల్లో ఒక్కొక్కటి, హోల్డర్తో ఇండికేటర్ ల్యాంప్ ఎరుపు, పసుపు, నీలం ఒక్కొక్కటి, ఎంసీబీ 3 పోల్ 16 ఆంప్స్ 415 వాట్స్ 1, రేస్ వేస్ 1 మీటర్, డిన్ రైల్ 1 మీటర్, వైర్ క్లిప్పులు తగినన్ని, టెర్మినల్ కనెక్టర్లు తగినన్ని, వైర్ ఫెర్యూల్ తగినన్ని, గ్రోమెట్స్ తగినన్ని, లగ్ లేదా థింబల్ తగినన్ని, కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్లు 10 మీటర్లు, నైలాన్ కేబుల్ టైస్ 15 సంఖ్య, పీవీసీ 1.5 చదరపు మిల్లీమీటర్ల రాగి కేబుల్ 660 వాల్ట్స్ తగినన్ని, వివిధ రకాల సైజ్ బోల్ట్స్ మరియు నట్లు తగినన్ని. మనం ముందు ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కంట్రోల్ అంటే ఏంటో అర్థం చేసుకుందాము. ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ కంట్రోల్ అంటే మోటార్కు 3 ఫేజ్ పవర్ సప్లై యొక్క క్రమాన్ని మార్చడం ద్వారా మోటార్ యొక్క భ్రమణ దిశను క్లాక్ వైజ్ లేదా కౌంటర్ క్లాక్ వైజ్ దిశలో నియంత్రించే సామర్థ్యం. రోజువారీ ఉపయోగంలో ఇండక్షన్ మోటార్ల యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కొరకు కొన్ని ప్రత్యేక ఉదాహరణలు: లిఫ్ట్లు మరియు ఎలక్ట్రికల్ వెహికల్లు. ముందుగా మనం ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కంట్రోల్ కొరకు కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ డయాగ్రామ్ ను అభివృద్ధి చేయాలి. కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ గీయడం మరియు కరెక్ట్నెస్ ను చెక్ చేయండి. 1-2 పటాల్లో చూపిన విధంగా ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కొరకు కంట్రోల్ సర్క్యూట్ యొక్క స్కీమాటిక్ డయాగ్రామ్ లో ఫార్వర్డ్ లేదా రివర్స్ ఆపరేషన్ కొరకు సర్క్యూట్ క్లోజ్ చేయడానికి మనం సాధారణ ఓపెన్ పుష్ బటన్ ని ఉపయోగించాం. మోటార్ను ఆపడం కొరకు సాధారణ క్లోజ్డ్ పుష్ బటన్, ఓవర్లోడ్ కరెంట్ల నుండి మోటార్ని సంరక్షించడం కొరకు ఓవర్లోడ్ రిలే ఓఎల్ఆర్, ఫార్వర్డ్ ఆపరేషన్ లేదా రివర్స్ ఆపరేషన్ బటన్ నొక్కడం ద్వారా మోటార్ దిశను మార్చే సమయంలో షార్ట్ సర్క్యూట్ లేదా లోపభూయిష్టమైన ఆపరేషన్ను నివారించడానికి ఇంటర్లాక్ కాంటాక్ట్లు ఉపయోగించబడతాయి. కంట్రోల్ మరియు పవర్ సర్క్యూట్ డయాగ్రామ్లలో టెర్మినల్ నెంబర్లను లేబుల్ చేయండి. ఇప్పుడు మనం అభివృద్ధి చేయబడ్డ కంట్రోల్ సర్క్యూట్ ప్రకారం లేఅవుట్ డయాగ్రామ్ గీయండి మరియు కంట్రోల్ ప్యానెల్లో లేఅవుట్ని మార్క్ చేయండి. ముందుగా లేఅవుట్ డయాగ్రామ్ గీయండి. అవసరమైన యాక్సెసరీలను సెలెక్ట్ చేసి చెక్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ క్యాబినెట్ లోపల లేఅవుట్ను మార్క్ చేయడానికి స్టీల్ రూల్ మరియు స్క్రైబర్ను ఉపయోగించండి. లేఅవుట్ డయాగ్రామ్ ప్రకారం డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను మార్క్ చేయండి మరియు కత్తిరించండి. ఫిక్సింగ్ రంధ్రాలను మార్క్ చేయండి మరియు మార్కింగ్ కు అనుగుణంగా కంట్రోల్ యాక్సెసరీలు, డిఐఎన్ రైల్ మరియు రేస్ వేలను ఫిక్స్ చేయండి. స్క్రూలు మరియు బోల్ట్లను ఉపయోగించి కంట్రోల్ యాక్సెసరీలు, రేస్ వేలు మరియు డిఐఎన్ రైల్స్ ను ఫిక్స్ చేయండి. ఇండికేటర్ ల్యాంప్ ను పుష్ బటన్ మరియు వైర్ క్లిప్ల కొరకు ప్యానెల్ యొక్క డోర్లో అవసరమైన రంధ్రాలు చేయడానికి మార్క్ చేయండి మరియు డ్రిల్స్ చేయండి. తర్వాత మనం కంట్రోల్ సర్క్యూట్ ని వైరింగ్ చేద్దాం. లేఅవుట్ ప్రకారం కంట్రోల్ ప్యానెల్ పై రిలే కాంట్రాక్టర్లు, పుష్ బటన్లు, ఇండికేటర్ ల్యాంప్లు మొదలైన కంట్రోల్ యాక్సెసరీలను ఫిక్స్ చేయండి. లేఅవుట్ ప్రకారం వైర్లను కట్ చేయండి. లేఅవుట్ ప్రకారం టెర్మినల్స్ యొక్క 2 చివర్లలో ఫెరూల్ నంబర్లను ఇన్సర్ట్ చేయండి. సులభమైన మెయింటెనెన్స్ మరియు రిపేర్ కొరకు అన్ని అదనపు పొడవైన వైర్లను రేస్ వేలో వదిలివేయండి. రేస్ వైర్లలో ఒక్కొక్కటిగా నడపండి. వైర్ల క్రాస్ ఓవర్ను నివారించండి. వైర్ల క్రాస్ ఓవర్ను నివారించడానికి వర్టికల్ వైర్లపై హారిజంటల్ రన్ చేయవచ్చు. తీగ చివర్లను స్కిన్ చేయండి మరియు తగిన లక్స్ లేదా థింబల్స్ తో క్రిమ్ చేయండి. సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం పవర్ మరియు కంట్రోల్ సర్క్యూట్ యొక్క వైర్లను కనెక్ట్ చేయండి. రేస్ మార్కర్లో
వైర్లను రూట్ చేయండి. కేబుల్ బైండింగ్ పట్టీలు మరియు బటన్ ఉపయోగించి రేస్ మార్గాల్లో వైర్లను టైట్ చేయండి మరియు కట్టండి. వంపులు లేదా రేస్ మార్గాల్లో అదనపు వైర్లు ఏవైనా ఉంటే వదిలేయండి. వైరింగ్ పై పీవీసీ రేస్ వేస్తూ కవర్ చేయండి. రేస్ మార్గాలను కవర్ చేసేటప్పుడు కేబుల్ క్రషింగ్ కాకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. హిండ్స్ డోర్లతో వైర్ల యొక్క యూ లూప్లను తయారు చేయండి. కేబుల్లను బంచ్ చేసి తలుపులకు కట్టాలి. ప్యానల్ డోర్లో కేబుల్స్ ని పట్టుకోవడం కొరకు వైర్ క్లిప్లను తగిన ప్రదేశాల్లో ఫిక్స్ చేయండి. యూ లూప్ ప్యానల్ డోర్ యొక్క కదలిక మరియు మూసివేతకు అంతరాయం కలిగించకూడదు. డయాగ్రామ్ మరియు టెర్మినల్ వివరాలు అనుగుణంగా ఇన్కమింగ్ మరియు అవుట్ గోయింగ్ టెర్మినల్స్ ను కనెక్ట్ చేయండి. ప్యానెల్ మరియు డోర్ మరియు మెటల్ పరికరాలను ఎర్త్ చేయండి. బహుళ ఎర్త్లు ఉపయోగించినట్లయితే ఒక కామన్ ఎర్త్ టెర్మినల్ మరియు స్ట్రిప్లను ఉపయోగించండి. ప్యానెల్ యొక్క ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ని లెక్కించండి. ఒకవేళ ఐఆర్ విలువ 1 మెగా ఓం కంటే తక్కువగా ఉన్నట్లయితే తగిన నివారణ చర్య తీసుకోండి. మోటార్ యొక్క ఫుల్ లోడ్ రేటింగ్ ప్రకారం ఓవర్లోడ్ రిలే సెట్ చేయండి. ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ కొరకు కంట్రోల్ ప్యానెల్ ని ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. మెయిన్ సప్లైని ఆన్ చేయడానికి ముందు మొదట మనం కంట్రోల్ సర్క్యూట్ సరిగా పనిచేస్తుందో లేదో చెక్ చేయాలి. కాబట్టి మొదట కంట్రోల్ సర్క్యూట్ ని సప్లైని మాత్రమే ఆన్ చేయండి. కంట్రోల్ ప్యానెల్ తనిఖీ సమయంలో విద్యుత్ షాక్ ను నివారించడానికి మెయిన్ పవర్ సప్లైని చెక్ చేయండి మరియు అది ఆఫ్ లేదా ఆన్ కండిషన్ లో ఉందని ధృవీకరించండి. ఫార్వర్డ్ లేదా రివర్స్ స్టార్ట్ పుష్ బటన్లను ఆపరేట్ చేయడం ద్వారా ఫార్వర్డ్ మరియు రివర్స్ ఇండక్షన్ మోటార్ ఆపరేషన్ కొరకు పనిచేసే కంట్రోల్ ప్యానెల్ ని టెస్ట్ చేయండి. ఫార్వర్డ్ పుష్ బటన్ నొక్కినప్పుడు ఫార్వర్డ్ రిలే కాంట్రాక్ట్ మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా రివర్స్ పుష్ బటన్ నొక్కినప్పుడు రివర్స్ రిలే కాంట్రాక్ట్ మాత్రమే తీసుకోవాలి. కాంట్రాక్ట్ పికప్ మరియు డ్రాప్లను వరుసగా ధృవీకరించండి. స్టాప్ పుష్ బటన్ నొక్కేటప్పుడు అన్ని రిలే కాంట్రాక్టర్లు డ్రాప్ అవ్వాలి. మోటార్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే మోటార్ యొక్క దిశను రివర్స్ చేయవచ్చు అని గుర్తుంచుకోండి. మోటార్ పనిచేస్తున్నప్పుడు ఇండికేటర్ ల్యాంప్స్ సరిగా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ కంట్రోల్ సర్క్యూట్ సంతృప్తికరంగా పనిచేస్తే అప్పుడు మోటార్ యొక్క పవర్ సర్క్యూట్ స్విచ్ ఆన్ చేయండి. చివరిగా ఫార్వర్డ్ లేదా రివర్స్ స్టార్ట్ పుష్ బటన్లను ఆపరేట్ చేయడం ద్వారా టెస్ట్ చేయండి మరియు పరిశీలనలను రికార్డ్ చేయండి. ఈ సెషన్లో మనం కంట్రోల్ ప్యానెల్ యొక్క లేఅవుట్ ఎలా తయారు చేయాలి మరియు ఇండక్షన్ మోటార్ యొక్క ఫార్వర్డ్ మరియు రివర్స్ ఆపరేషన్ కొరకు కంట్రోల్ ఎలిమెంట్లు మరియు వైరింగ్ యాక్సిస్లను ఎలా అసెంబుల్ చేయాలో చూసాం. దీనిపై మీకు స్పష్టమైన అవగాహన వచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తదుపరి వీడియోలో కలుద్దాం.